ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పాత్రుడను కానయ్య, యోగ్యుడను కానయ్య, నీ సన్నిధిలో నిలుచుటకు. పాత్రుడను కానయ్య, యోగ్యుడను కానయ్య, నీ సన్నిధిలో నిలుచుటకు. కృపయే కృపయే నిలిపినది, దయయే దయయే స్థిరపరచినది. కృపయే కృపయే నిలిపినది, దయయే దయయే స్థిరపరచినది. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. పాత్రుడను కానయ్య. పునరుద్ధానుడైన క్రీస్తు నామమున చేరివచ్చిన ప్రతి కుటుంబానికి శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ శ్రోతలు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ వ్యక్తిగత జీవితాల్లోనూ మీ కుటుంబ జీవితంలోనూ రక్షణ, నెమ్మది, స్వస్థత, పరలోకపు ఆనందం కలగాలని మీ కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రేడియో వర్తమానాల ద్వారా మీరు ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తూ ఉన్నాం. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకొనండి. చిన్న ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా పరలోకపు తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో మా ప్రియులు, మా శ్రోతలు దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వినటానికి చూపిస్తూ ఉన్న ఈ ఆసక్తిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆశపడిన ప్రాణాన్ని మీరు తృప్తిపరుస్తారు. మీరు మంచి దేవుడవు, మీరు ప్రేమించే దేవుడవు. ఈ పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తూ ఉండగా వాక్యమై ఉన్న దేవ, మీ వాక్కుతో మమ్మను దర్శించుమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ దినాన మనం ధ్యానం చేయబోయే అంశము పర్సిక్యూషన్, హింసింపబడుట. ఈ దినాలలో క్రైస్తవ సంఘము హింసకు గురి అవుతూ ఉన్నది. ఇలాంటి శ్రమల కాలములో దేవుని కొరకు మనం ఎలా నిలబడగలము అన్నది ఈ వర్తమానం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలోని నూతన నిబంధన గ్రంథం క్రైస్తవ సంఘము హింసింపబడుతుంది అని హెచ్చరించుచున్నది. లోకంలో ఉన్నవారి ఆలోచనలు, ప్రవర్తన, గురి క్రైస్తవుల యొక్క ఆలోచన, ప్రవర్తన, గురి చాలా వ్యత్యాసంగా ఉంటాయి. ఇలాంటి కారణాల చేత వారి మధ్య భేదములు ఏర్పడినప్పుడు హింస ప్రారంభమవుతుంది. ఆ దినాలలో రోమా ప్రభుత్వం చేత ఆది సంఘము హింసింపబడింది. అది బాహ్యమైన హింస. ఎన్నో శతాబ్దాలుగా మత వేదాంతులు చెప్తున్నదేమంటే, అసలు క్రైస్తవ సంఘానికి హింస అనేది ఉంటుందా? మరికొంతమంది ఆ హింస త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్తారు. ఈ దినాలలో ఒక నిజమైన క్రైస్తవుణ్ణి, లోకస్తుణ్ణి ప్రత్యేకించడము చాలా కష్టం. వారు అన్ని విషయాలలో తేడా కనపడకుండా సమానంగా కనపడతారు. ప్రియ శ్రోతలు, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పునదేమనగా, క్రైస్తవుడు లోకమునకు వెలుగయ్యున్నాడు. అంతేకాదు, వాళ్ళు లోకమునకు ఉప్పయ్యున్నారు. వారు లోకమును ప్రభావితం చెయ్యగలరు. కాని దుఃఖకరమైన విషయం ఏమనగా, కొన్ని వందల సంవత్సరాల నుండి కొంతమంది క్రైస్తవులు తమ తోటి క్రైస్తవులను లోకములోనికి ప్రభావితం చేస్తూ ఉన్నారు. క్రైస్తవ సంఘము ఇతరులను మార్చగలిగే అంత బలముగా ఉండాలి. అప్పుడు లోకములో చాలామంది క్రైస్తవులుగా మారిపోతారు. నీవు కూడా ఆత్మలో బలముగా ఉంటే నీ చుట్టూ ఎంతోమంది మార్పు చెందుతారు. నా దృష్టిలో మనము కొన్నిసార్లు ధైర్యంగా హింసలను ఎదుర్కొనుటకు ఇష్టపడము. కాని దేవుని కొరకు మనము చనిపోవటం వలన పరలోక రాజ్యములో మన కొరకు జీవకిరీటము ఉంచబడి ఉన్నది. నేను ఒక ఉదాహరణను చెప్పదలుచుకున్నాను. ఒకవేళ నీవు ఒక పార్టీలో ఉన్నప్పుడు గాని, లేదా నీవు పనిచేసే చోటగాని ఎవరైనా దేవునిని దూషిస్తూ ఉన్నప్పుడు
నీ వంతుగా నా దేవునిని అలా దూషించవద్దని వారితో నీవు అన్నట్లయితే వారు దానికి స్పందించి, నీవు ఎవడవు మమ్మను సరిచేయటానికి అని వారంటారు. వారి ప్రవర్తనలో మార్పు వచ్చిందని నీకనిపించినప్పుడు నీవు హింసింపబడినవాడిగా బాధపడతావు. వారు నీ నుండి ఒకవేళ దూరమైపోయినా, నీ నుంచి దూరమవ్వాలి అని అనుకున్నా, అలాంటి ప్రయత్నాలు చేసినా నీకు చాలా బాధగా ఉంటుంది. లోకము నుంచే వేరైపోయినట్లుగా బాధపడుతూ ఉంటావు. అప్పుడు నువ్వనుకుంటావు, దేవుని గురించి చెప్పినట్లయితే ఎక్కడ హింసింపబడతానో అని నీవు భయపడతావు. ఆ సమయంలో మౌనంగా ఉండటం మంచిది అని నువ్వనుకుంటావు. అంతేకాదు, అన్యాయము జరుగుతున్నప్పుడు దానిని చూచి మనకెందుకులే, దేవుడే చూసుకుంటాడు అన్న భావనతో నీవు తప్పించుకొనిపోతావు. ఒక విధంగా స్వార్థంగా ఉండిపోతావు. దీనిని బట్టి చూస్తే క్రైస్తవులు లోకస్తులుగా ఉన్నారని తెలుస్తూ ఉన్నది. లోకానుసారముగా మేము జీవించమని ధైర్యముగాను ఖండితముగాను చెప్పరు. ఎందుకంటే హింస ఎక్కువ అవుతుందని వారికి భయం. గమనించండి, తీవ్రవాదము ఉన్నప్పుడు శరీర హింస కూడా ప్రారంభమవుతుంది. అప్పుడు క్రీస్తులో స్థిరముగా మనం ఉండలేకపోతే మనలను మనం కాపాడుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ప్రతి దినం ఉదయాన్నే లేచినప్పుడు ఆ దినం ఎలాంటి హింసను మనం ఎదుర్కొంటామో అని భయపడుతూ ఉంటావు. కొన్నిసార్లు మన ప్రాణాలనే కోల్పోతామేమో అని భయపడుతూ ఉంటాం. అమెరికా దేశంలో సెప్టెంబర్ 11, 2001 సంవత్సరాన బాధితుల జ్ఞాపకార్థ కూడిక జరుపుకొనుటకు అందరూ న్యూయార్క్ సిటీలో కూడుకొనగా అందులో అనేక మతాలకు చెందినవారు వచ్చారు. వాస్తవానికి ఆ దేశంలో ప్రతి మతానికి స్వేచ్ఛ ఉన్నది. 7 లేక 8 మంది బోధకులు, చాలామంది పాస్టర్లు, ఒక హిందూ పూజారి, ముస్లిం మతానికి సంబంధించిన 5 కలిసి ఆ కూడికను ప్రార్థనలతో ప్రారంభించారు. ఇలాంటి సందర్భాలలో హింస అనేది ఉండదు. ఎందుకంటే వారి దృష్టిలో ఒకే దేవునికి వేరే వేరే పేర్లు కలిగి ఒకే దేవుణ్ణి పూజిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము అన్నది వారి భావన. వారందరూ ఒక అద్భుతమైన రీతిలో ఆలోచిస్తూ ఉంటారు. కాని అది నిజం కాదు. ప్రియులారా, మనము ఆలోచించినట్లయితే అన్ని మతాలవారు ఒకే దేవుని గురించి మాట్లాడి ఉండరు. అందరికీ దేవుడంటే వేరువేరు భావాలు ఉంటాయి. మరి వారిలో కొంతమంది యేసును దేవునిగా ఒప్పుకొనరు. నీవు అలాంటి వారితో ప్రార్థనా కూటములకు ఏకీభవిస్తే నీవు నిజమైన క్రైస్తవునివి కావు. ఇలాంటి సందర్భాలలో నీవు కూడా వారితో ఏకీభవిస్తే నీవు యేసు ప్రభువును తిరస్కరించినవాడవవుతావు. గమనించండి, మనము త్రిత్వమును కలిగి ఉన్నాము. ఆ త్రిత్వములోని రెండవ వాడైన యేసు ప్రభువు నిజమైన రక్షకునిగా నిరూపించుకొనుటకు ఈ లోకానికి శరీరధారి అయి శ్రమపడుటకును మన పాపములను క్షమించుటకును మన నిమిత్తము ఆ శిలువలో చనిపోవుటకును వచ్చెను. అమెరికా దేశంలో ప్రతి ఒక్కరికి ఏ మతాన్నైనా నిరాకరించే హక్కు ఉంది. కాని ఎవరైనా యేసును నిజమైన రక్షకునిగా నిరాకరించినట్లయితే వారు క్రైస్తవ విశ్వాసమునే నిరాకరించారని దాని అర్థం. అబద్ధపు మతాలు దేవునిని సంతోషపెట్టవు. మన దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, ఎవరికిని నా మహిమను నేనిచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనివ్వను. ఒకవేళ యేసుప్రభు క్రైస్తవులకు మాత్రమే రక్షకునిగా మనము చెప్పుకున్నట్లయితే వేరే మతం వారు కూడా వారి వారి దేవుణ్ణి తమ రక్షకునిగా చెప్పుకుంటారు. అప్పుడు మనము యేసు ప్రభువును లోకరక్షకునిగా కనపరచలేము కదా. అప్పుడు అందరి రక్షకులలో మన యేసు ప్రభువు కూడా ఒక రక్షకునిగానే మిగిలిపోతాడు. ఇది దేవదూషణ. ఒకవేళ ఎవరైనా యేసు ప్రభువు ఒక్కడే రక్షకుడని బోధించినట్లయితే వాడిని సంకుచిత మనసు గలవాడిగాను పక్షపాతము గలవాడిగాను ఎంచి హింసిస్తారు ఈ లోకం. కొంతమంది అన్ని మతాలను అంగీకరించేవారిగా ఉంటారు. కాబట్టి వారిని దయగలవారిగాను ప్రేమగలిగిన వారిగాను ఎంచుతారు. క్రైస్తవుడైతే ప్రేమహీనుడిగాను తీర్పరిగాను అనుకుంటారు. యేసు ప్రభువును నిరాకరించేవారికి పాపక్షమాపణ లేదు. ఆయన యందు విశ్వాసముంచకపోతే నీవు చనిపోయినట్లే. ఎందుకంటే యేసు ద్వారా తప్ప పరలోకమునకు పోలేము. ఆ సత్యమును నీవు ప్రకటించినట్లయితే నీవు హింసింపబడతావు. ఎందుకంటే అందరూ చెప్పేది, నీవు చెప్పే సత్యము భిన్నంగా ఉంటుంది.
మనము క్రీస్తు కొరకు నిలబడినట్లయితే హింస మొదలవుతుంది. యేసుక్రీస్తు మాత్రమే ఒకే ఒక్క నిజమైన రక్షకుడని, ఆయన యొద్ద మాత్రమే పాపక్షమాపణ ఉందని, యేసు రక్తమే మన పాపములను కడుగునని, ఆయన మాత్రమే మనకు రావలసిన శిక్షను తన మీద వేసుకున్నాడని, దేవుడు ఆయన యొక్క బలిని మాత్రమే మన పాపక్షమాపణ కొరకు అంగీకరిస్తాడని మనము చెప్పిన ప్రతి చోట లోకముచేత హింసింపబడుతాము. ప్రియ శ్రోతలు, ఇలాంటి సమయాలలో దేవుడు మన పక్షమున ఉండి మనలను కాపాడుతాడు, బలపరిచి, ఆశీర్వదించి, ఆనందముతో నింపుతాడు. మరి ఇలాంటి శ్రమల సమయములో నీ స్పందన ఏమిటి? నీ నిర్ణయమేమిటి? దేవుని ప్రేమను చాటి అనేకులను నిత్య మార్గమునకు నడిపిస్తావా? లేదా వారితో పాటు కలిసిపోయి నీవు కూడా నిత్య నరకానికి వెళతావా? నీవే నిర్ణయించుకో. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నిత్య నరకాగ్నికి వెళ్లటము దేవునికి ఇష్టం లేదు. అందుకే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును నీ పాప క్షమాపణ నిమిత్తమై నిన్ను రక్షించటానికి, నిన్ను ఆ నిత్య రాజ్యానికి తీసుకువెళ్ళటానికి ఈ లోకానికి శరీరధారిగా పంపించాడు. ఆయన నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ దినమే, ఈ క్షణమే ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే దేవుడు నిన్ను క్షమించి నీకొక నిత్య జీవాన్ని ఇవ్వగలడు. ఒక సంతోషకరమైన, నెమ్మదితో కూడినటువంటి, సమాధానకరమైన జీవితాన్ని ఆయన నీకిస్తాడు. ప్రియ శ్రోతలు, తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో మీ కొరకై జీవిస్తూ ఉన్నప్పుడు హింసలు, నిందలు, బాధలు ఎదురైతాయని మాకు ముందుగానే గుర్తు చేసినందుకై మీకు స్తోత్రములు. మీ కొరకు జీవించటానికి సహాయము చేయండి. శ్రమలలో ఆత్మబలమును అనుగ్రహించండి. మమ్మును, మా కుటుంబాలను రక్షించి ఆ నిత్య రాజ్యంలో చేర్చుమని, నిత్య నరకము నుండి తప్పించుమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. వివరముల కొరకు మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్, SMS కొరకు మా ఫోన్ నంబర్ 8523047990. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. పాత్రుడను కానయ్య, యోగ్యుడను కానయ్య, నీ సన్నిధిలో నిలుచుటకు. పాత్రుడను కానయ్య, యోగ్యుడను కానయ్య, నీ సన్నిధిలో నిలుచుటకు. కృపయే, కృపయే నిలిపినది, దయయే, దయయే స్థిరపరచినది. కృపయే, కృపయే నిలిపినది, దయయే, దయయే స్థిరపరచినది. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. పాత్రుడను కానయ్య, యోగ్యుడను కానయ్య, నీ సన్నిధిలో నిలుచుటకు. పాత్రుడను కానయ్య, యోగ్యుడను కానయ్య, నీ సన్నిధిలో